అండ్ అంటే మా తాపత్రయం ఏముంది అంటే ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్ నుంచి థియేటర్లో ప్రివ్యూ పడాలి, థియేటర్లో మా బొమ్మ చూసుకోవాలని గట్టిగా పట్టుకున్నాము. సో ఆ స్టాండర్డ్స్ ఏడ తగ్గద్దు అని చెప్పి ప్రయత్నం చేసినాము అన్ని రకాల వింగులో. సో అది నాకు ఆ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఎస్పెషల్ ఆ ఫీల్ తీసుకొచ్చింది అయితే అన్న ఇచ్చిన మ్యూజిక్తో. అన్న నో గో ప్లీజ్ 2 minutes. థ్యాంక్ యూ. ఎస్ సో ముఖ్యంగా అయితే చిరణార్జున అన్న ఆ ఫీల్ని ఎక్కువ తీసుకొచ్చి మేము ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఆ స్టూడియో చూసినప్పుడు అన్న మేము ఇంట్లో సినిమా అనుకున్నా కానీ నిజంగా సినిమా వేసిన అనుకుంటున్నాను అని చెప్పి అనిపించిండే. ఆ బలం అంతా క్రియేట్ చేసింది మాత్రం మా అన్ననే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ అయితే రిలీజ్ చేశారు, సౌండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అమ్మాయి మీరు చెప్పకపోయినా నేను చెప్తాను థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది అన్న మొత్తం చూశారు కదా? నేను ఎప్పుడు వెబ్ సిరీస్ అని ఇలా మామూలు మాటలు కూడా వెబ్ సిరీస్ అని ఇది సినిమానే. నేను ఎప్పుడు చెప్తా ఇది ఇంత మంచి కంటెంట్ మీరు సినిమా థియేట్రికల్ సినిమా చేయకుండా వెబ్ సిరీస్ ఎందుకు చేశారని నేను ఇప్పుడు రాత్రి కూడా అడిగినట్టున్నాను. సో ఈ సినిమాలో ఇది వెబ్ సిరీస్ జనరల్గా మనం చాలా వెబ్ సిరీస్ చూస్తుంటాం, థ్రిల్లర్స్ లేకపోతే అడల్ట్ కంటెంట్ ఉంటాయి, లేకపోతే ఏదో ఏదో జరగబోతుంది. బట్ అందరం కలిసి సినిమా స్క్రీన్ వైట్ లాగా అప్పుడు తీసిన సరదా సినిమా లాగా, లేకపోతే మనం ఏదో ఈ మధ్య వస్తున్న మంచి ఎంటర్టైనింగ్ మన రూటెడ్గా వెళ్ళిపోయిన సినిమా అది. ఇప్పుడు సినిమానే వెబ్ సిరీస్ వస్తే లేదు నాకు. సో తప్పకుండా ఇది వెబ్ సిరీస్లో ఇది ఒక ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అందరూ పల్లెటూళ్ళలో ఫోన్లు పట్టుకుని లేకపోతే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వెబ్ సిరీస్ హిట్ అయిన తర్వాత అరే మా నేను ఇందాక స్టైల్ గురించి వచ్చింది చెప్తున్న దాంట్లో ఎవడబ్బా సొంతే కాదు డాన్స్ 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 ఆ శివుడి తాండవమేరా డాన్స్ డాన్స్ అని లైన్ ఉంటుంది దాంట్లో. అంటే వాడు కాళ్ళు కొడితే ఆడు ఎవడబ్బా సొత్తు కాదు డబ్బులు నోడిది కాదు ఇది ఎవడైనా వస్తుంది. ఈ మూత గొర్రె లవ్ స్టోరీ తర్వాత అందరూ అంటుంటారు ఎవడబ్బా సొత్తు కాదు అందరూ ఎవరైనా గెలవచ్చు ఇక్కడ అని చెప్పి. సో అలాంటి ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ మాత్రం ఈ వెబ్ సిరీస్ అందరికీ ఇస్తుంది. అస్పైరింగ్ కళాకారులు అందరూ ఆర్టిస్టులు రేపటి నుంచి సినిమా ఇండస్ట్రీ కలకల ఆడిపోతుంది. దీని తర్వాత బస్సులన్నీ ఇటే హైదరాబాద్కి కదులుతాయి, విలేజ్ బస్సులని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీ యాక్టింగ్ అయితే ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టయితే లేదు, చాలా బాగుంది. అయితే అనిల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో సెక్షన్ చెప్పారు, 301, 105 సెక్షన్ చెప్పారు. అవన్నీ మీకు ముందే చెప్పారా లేదంటే గూగుల్లో రీసెర్చ్ చేసి చెప్పారా? అప్పుడు నేనేం రీసెర్చ్ చేయలేదు, డైరెక్టర్ నాకు చాలా రీసెర్చ్ చేసి అంతా ముందు ప్లాన్ చేసి నాకు జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారు అంతే. ఓకే అనిల్ గారు, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, ఇటు ఎంతో కష్టం అనిపిస్తుంది. అంటే మీరు షూటింగ్స్కి వెళ్ళాలి, ఇటువైపు ఇవి చేసుకుంటా ఈ రెండు ఎట్లా చేశారు అసలు కంపేరింగ్? అంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో దాని మీద శ్రద్ధ పెట్టాలి, ఇటేమో ఫ్యామిలీ కొన్ని ఉంటాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా మేనేజ్ చేశారు అసలు? ఇది నిజంగా కత్తి మీద సాము లెక్కనే చేసినామండి. విషయం ఏంటంటే షూట్ మధ్యలో మా నాన్నకి చిన్న హార్ట్ ఇబ్బంది అయింది. ఆయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని అనుకుంటే అదొక రంది ఆడపోయి డే టైంలో హాస్పిటల్లో, నైట్ వచ్చి ఎడిటింగ్లో శివనతో డిస్కషన్స్. ఇంటి దగ్గర ఆమెని ఒక దగ్గర ఒక 4-5 నెలల నుంచి ఒకతే ఉంటుంది. ఆమె తనను మోటివేట్ చేసుకోవడం, ఇటు హైదరాబాద్లో నాన్న హాస్పిటల్లో, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఈ 6 నెలలు మాత్రము లైఫ్లో గుర్తుండిపోయే థింగ్స్ ఇవన్నీ. అంటే ఏం చెప్పాలో అర్థం కాక మనం చెప్పట్లేదు కానీ మంచి ఎమోషన్స్తో కూడిన 6 నెలల జర్నీ ఇది, అన్ని మిక్స్డ్ జర్నీ. సో ఈ జర్నీలో ఆమెని సపోర్ట్ మాత్రం చాలా ఉంది. అంటే తనకి ఇండస్ట్రీ తెలియక ముందు కృషి చేసినాము, తనకంటూ సపోర్ట్ తెచ్చుకున్నది, తనకంటూ ఫాలోవర్స్ తెచ్చుకున్నది, ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఆ గుర్తింపు ఆ ఓపిక నాకు హెల్ప్ అయింది ఇప్పుడు ఈ 6 నెలల్లో. సో అది ఇది ఉంటుంది కదా, భార్య భర్తలు ఇరువురు కలిసి పని చేసుకుంటే, కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుందని.